హాయ్ ఆల్ ఈరోజు వచ్చేసి క్యారెట్, ఆనియన్ అండ్ కొత్తిమీర వేసి దోస వేసాననమాట. మినప దోస ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే దీనిలో మనము కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయటం వల్ల దోస చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనిలో నేను ఏం యాడ్ చేశానంటే ఫస్ట్ మనం దోస పిండి వేసుకుంటాం కదా, మినపప్పు, ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసి ఒక 6 అవర్స్ నానబెట్టి నైట్ మిక్సీ పట్టేసిన తర్వాత మార్నింగ్కి ఫెర్మెంటేషన్ అయిపోతుంది కదా. సో అదంతా అయిపోయిన తర్వాత ప్యాన్ హీట్ ఎక్కినాక దోశ వేద్దాము. ఇంకా దోశ వేసి దోశ మీద ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొత్తిమీర చిన్న చిన్నగా చాప్ చేసుకొని, క్యారెట్ ఇవన్నీ అయితే చాప్ చేసుకుందాం డైజెషన్ కోసం అని చెప్పి నేను ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేశాను. అండ్ ఇందులో జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేయటం వల్ల హై రిచ్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. మనకు బయట దొరుకుతుంది కదా ఆనియన్ దోశ. సో మనం ఇంట్లో కాబట్టి మన ఇంటి దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ చిన్న చిన్నగా చాప్ చేశాను కదా మిర్చితో పాటు ఇందులో నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను అనమాట. సో ఇది వేయటం వల్ల ఏమైందంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఒకసారి ట్రై చేయండి. ఇలా రెగ్యులర్ దోశ కాకుండా ఒక్కసారి క్యాప్సికమ్ యాడ్ చేయండి. క్యాప్సికమ్ యాడ్ చేయడం వల్ల దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే నేను క్యాప్సికమ్ యాడ్ చేశాను కాబట్టి రివర్స్ తిప్పి నేనైతే ఒకసారి కుక్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే క్యాప్సికమ్ కొంచెం ఉడకాలి కదా. సో అందుకని చెప్పి నేను ఇట్లా అయితే యాడ్ చేసినాను. అండ్ ఇట్లా రివర్స్ తిప్పేటప్పుడు కొంచెం ఆనియన్స్ అయితే ప్యాన్ మీద పడ్డాయి. క్యాప్సికమ్ అయితే ఇక్కడ చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకోండి, అప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.